Welcome back to Python series. Today topic data types. డేటా టైప్స్ అంటే డేటాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుందని అర్థమైపోతుంది ఇక్కడే. ఈ డేటా టైప్స్ ఏం చేస్తాయంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తున్నామో వాటిని కంప్యూటర్కి చెప్తాది. యూజింగ్ దీస్ డేటా వీ కెన్ పర్ఫామ్ వేరియస్ యాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్. అంటే యాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ అంటే ఏం లేదండి, అడిషనా, సబ్ట్రాక్షనా, సమ్ ఆపరేషన్స్. ఇక్కడ డేటా టైప్స్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్. ఇంటీజర్ వచ్చేసి హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. హోల్ నెంబర్స్ ఇంక్లూడ్ పాజిటివ్, నెగిటివ్ అలాంగ్ విత్ జీరో. ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. డెసిమల్ నెంబర్ రిప్రజెంట్ విత్ పాయింట్. స్ట్రింగ్ వచ్చేసి టెక్స్ట్ని స్టోర్ చేస్తుంది. అది కూడా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి స్ట్రింగ్లో. హెలో, గీత, సంథింగ్. స్ట్రింగ్స్ ఆల్వేస్ ఇండికేట్ విత్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. బూలియన్ స్టోర్స్ ట్రూ ఆర్ ఫాల్స్. 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి బూలియన్లో. ఇట్ కెన్ బి 0 or 1 2 ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. టైప్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనము ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ టైప్ ఫంక్షన్ ఆల్రెడీ ఎవరైతే పైథాన్ డెవలప్ చేశారో వాళ్ళు ఆల్రెడీ ఇంక్లూడ్ చేసేసినారు దీన్ని కూడా. డేటా టైప్స్ 2 టైప్స్, బిల్ట్ ఇన్, యూజర్ డిఫైన్డ్. బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే పైథాన్ డెవలపర్స్ మనకి ప్రోగ్రామింగ్ ఈజీ అవ్వని కోసము కొన్ని బిల్ట్-ఇన్ డేటా టైప్స్ని ప్రొవైడ్ చేసినారు. అవి వచ్చేసి న్యూమరిక్ టైప్ ఇంక్లూడ్ ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, నన్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. వీటిని బిల్ట్-ఇన్ కలెక్షన్ డేటా టైప్స్ అంటారు. ఎందుకంటే మల్టిపుల్ డేటాని స్టోర్ చేస్తారు. ఇవి ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిల్ట్-ఇన్ కలెక్షన్ డేటా టైప్స్ అంటే ఏంటని మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే ఇవి ప్రోగ్రామరు తనకు రిక్వైర్మెంట్ని బట్టి తాను క్రియేట్ చేసుకున్న యూజర్ డిఫైన్ డేటా టైప్స్. ఇవి నెక్స్ట్ చాప్టర్, ఇప్పుడే బేసిక్ లెవెల్లో ఉండవు, ఇవి నెక్స్ట్ అప్కమింగ్ చాప్టర్స్లో చూద్దాం. డేటా టైప్స్లో ఫస్ట్ది న్యూమరిక్ టైప్లో ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇంట్ వచ్చేసి నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంటీజర్లో మనకి డెసిమల్స్ రావు. ఎగ్జాంపుల్ ఇది, నేను 11 అసైన్ చేశాను ఎంప్లాయీ ఐడికి. నేను ప్రింట్ చేస్తే ఎంప్లాయీ ఐడి మనకి అవుట్పుట్ ఇక్కడ 11 వస్తుంది. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అని ఫైండ్ అవుట్ చేయడానికి టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. దీని అవుట్పుట్ క్లాస్ ఇంట్ అని వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి. ఫ్లోట్ రిప్రజెంట్స్ విత్ డెసిమల్ వాల్యూస్. ఎగ్జాంపుల్, శాలరీ ఈజ్ ఈక్వల్ టు 100.80 అని ఇచ్చాను. ఇది ఏ టైప్ ఆఫ్ డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇది ఫ్లోట్ అని అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫ్లోట్ని స్పెసిఫిక్ నొటేషన్తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇది అనదర్ వే రిప్రజెంట్ చేయడానికి ఫ్లోట్ని. ఈ ఆర్ క్యాపిటల్ ఈ అంటే ఎక్స్పోనెంట్. ఇక్కడ ఈ మీనింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ 10 అని. అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే పవర్ ఆఫ్ సంథింగ్. ఇయర్ పవర్ ఇస్ దేర్, ఆ పవర్ ఏంటో తెలీదు. మనం అంటిల్ యూజర్ ఇంక్లూడ్ వాట్ ఈస్ దట్ పవర్. దీని మీనింగ్ ఇది. ఈజ్ దర్ ఎనీ వ్యాలిడ్ ఫర్ దిస్ థింగ్? లో. సో ఇఫ్ యూ గివ్ సంథింగ్ లైక్ దిస్ 10 to the power of 2, like e, this is e, I gave 2 and is there any value for this 2? No, until you include some value before x, like 2 into 10 to the power of 2, it is valid way. Like that, if you give 2 e2, it means 2 into 10 to the power of 2 అని అర్థం. సో మనం ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. a is equal to 2 e to the power of 2 అంటే 2 into 10 to the power of 2, that is a is equal to 2 into 100, that is equal to 200. టైప్ ఇస్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే ఇక్కడ మనకి ఫ్లోట్ అని వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఈజ్ రిప్రజెంటింగ్ విత్ ఈ. మనము మరి మీరు అనుకోవచ్చు 2 into 100 200 వచ్చింది కదా వాల్యూ ఈ మొత్తానికి, దెన్ ఇట్ ఈస్ ఇంటీజర్ అని. నో, ఇక్కడ నేను స్పెసిఫిక్ నొటేషన్ ఇచ్చాను కదా, క్యాపిటల్ ఈ ఆర్ స్మాల్ ఈ. ఇక్కడ మనం ఏ నెంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 into ఈ 3 అని ఇచ్చాను, అంటే 2 into 10 to the power of 3 అని దీని మీనింగ్. అలాగే ఇప్పుడు కాంప్లెక్స్ రిప్రజెంట్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus ib. ఇక్కడ ఏ వచ్చేసి రియల్ పార్ట్ అవుతుంది, బి ఇమాజినరీ పార్ట్ అవుతుంది, జే వచ్చేసి √(-1). ఫర్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ a is equal to 3 + 5j, b some complex value. If you print
A and B, we will get answer. And we can perform any operation, plus, minus, subtraction too, in these complex. నన్ డేటా టైప్ రిప్రజెంట్స్ అబ్సెన్స్ ఆఫ్ వాల్యూ. అంటే అక్కడ ఏ వాల్యూ స్టోర్ అవ్వదు, నో వాల్యూ విల్ బి దేర్ అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నన్ అన్నాను అనుకోండి, నాకు అక్కడ వేరియబుల్ ఎక్స్ అనేది మెమరీలో ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ అక్కడ ఏ వాల్యూ వచ్చేసి స్టోర్ అవ్వదు. మరి మీకు డౌట్ రావచ్చు, వేరియబుల్ ఎగ్జిస్ట్ అవుతుంది, వాల్యూ స్టోర్ అవ్వనప్పుడు ఇంకా మనకు ఎందుకంటే వేరియబుల్ ఎక్స్ని డిక్లేర్ చేయడం అనేసి. కానీ ఒకవేళ యూజర్కి మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఒకవేళ ఆ వేరియబుల్ యూజ్ అవుతే ఆ నన్ అనే ప్లేస్లో మనము వాల్యూని అప్డేట్ చేసుకోవచ్చు. అందుకు మనము నన్ డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తాము. స్ట్రింగ్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని సింగిల్ కోడ్ లేదా డబల్ కోడ్ ఆర్ ట్రిపుల్ కోడ్స్తో రిప్రజెంట్ చేస్తాము. వీ కెన్ రిప్రజెంట్ స్ట్రింగ్ లైక్ దిస్. అండ్ రేంజ్, యూజింగ్ రేంజ్ ఫంక్షన్ వీ కెన్ ప్రింట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 5 అన్నానికి అవుట్పుట్లో మనకి 0 to 5 అని వస్తుంది. అంటే 0 నుండి 5 వరకు అనేసి. కానీ అవుట్పుట్లో మనకి ఇక్కడ 0, 1, 2, 3, 4 అనేసి 0 to 4 వరకే ప్రింట్ అవుతాయి. నార్మల్గా ప్రింట్ అవ్వవు, కానీ ఇక్కడ 0 to 5 అని మాత్రమే వస్తుంది. ఒకవేళ నువ్వు రేంజ్ ఫంక్షన్లో స్టార్టింగ్ ఎండింగ్ ఇంక్లూడ్ చేస్తే అప్పుడు నీకు ఇంక్లూడింగ్ స్టార్ట్ we will get up to 4. ఇప్పుడు 1 to 5 అన్నామంటే మనకు 1, 2, 3, 4, 5 వరకు ప్రింట్ అవ్వవు. ఇట్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4 అంతవరకు మాత్రమే ప్రింట్ అవుతాయి. లిస్ట్, టప్పులు, సెట్, అంటే డిక్షనరీ, ఇవి వచ్చేసి మనకి బిల్ట్ ఇన్ కలెక్షన్ డేటా టైప్స్ అని చెప్పుకున్నాం. ఇవి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అండ్ వీ కెన్ స్టోర్ హియర్ డేటా ఇన్ దిస్ ఆర్గనైజ్డ్ వే. అంటే ఆర్డర్లో కానీ కీ వాల్యూ ఆ వేలో స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ డేటా టైప్స్ గురించి రాయమంటే ఫండమెంటల్ డేటా టైప్స్ రాస్తే ఎనఫ్. ఇవి ఇంక్లూడ్ చేయకండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్ అంటే యూజర్ రిక్వైర్మెంట్ని బట్టి డేటాని ఒక ఫామ్లో ఉన్నదాన్ని ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే దాన్ని టైప్ కన్వర్షన్ అని అంటాం. పైథాన్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే డేటాని వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, అంటే ఒక టైప్ ఆఫ్ డేటా నుండి ఇంకో టైప్కి కన్వర్ట్ చేయడానికి. ఇంట్ ఫంక్షన్ అంటే వేరే ఫామ్లో ఉన్న డేటాని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అలాగే ఫ్లోటు, కాంప్లెక్స్, బూలు, స్ట్రింగ్స్ ఇవన్నీ ఆ టైప్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్ ఆఫ్ 10.7 అని ఉంది. అంటే నేను ఇక్కడ ఇంటీజర్ ఫంక్షన్ ఇస్తున్నా. యాక్చువల్లీ ఇది ఫ్లోట్, అవునా? ఈ ఫ్లోట్ని నాకు ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసిన అప్పుడు నాకు అవుట్పుట్ 10 మాత్రమే వస్తుంది. 0.7ని ఇగ్నోర్ చేసేస్తుంది, ఎందుకంటే ఇంట్ ఫంక్షన్ కాబట్టి. అలాగే నాది ఇక్కడ న్యూమరిక్ స్ట్రింగ్ ఇచ్చాను. ఇంట్ ఆఫ్ న్యూమరిక్ స్ట్రింగ్ ఇస్తే నాకు అవుట్పుట్ ఇక్కడ ఇంటీజర్ ఫంక్షన్ ఇచ్చా కాబట్టి 25లోకి వచ్చేస్తుంది. ఇంట్ ఆఫ్ ట్రూ యాక్చువల్ వాల్యూ 1 కాబట్టి ఇంటీజర్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు 1గా ఆన్సర్ వస్తుంది. ఇంట్ ఆఫ్ ఏబీసీ యాక్చువల్గా ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది నాన్ న్యూమరిక్ టైప్ కాబట్టి. అలాగే ఫ్లోట్ చూద్దాం. ఫ్లోట్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూ ఇచ్చాను నేను, ఇది ఇంటీజర్. నేను ఇది ఇంటీజర్లో ఉన్నదాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి అప్పుడు నాకు 10.0 అని వస్తుంది. సరే, ఫ్లోట్ న్యూమరిక్ స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాను ఇక్కడ. అప్పుడు నాకు ఈ ఫ్లోట్ వాల్యూ లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఈ స్ట్రింగ్ వచ్చేసి ఫ్లోట్లో కన్వర్ట్ అయ్యేటప్పుడు 3.10 అని వస్తుంది. ఫ్లోట్ ఆఫ్ ఫాల్స్ అని ఇచ్చి అప్పుడు 0.0 అని ఇస్తుంది. ఫాల్స్ వాల్యూ 0, ఇది ఫ్లోట్లోకి 0.0 అని ఆన్సర్ వస్తుంది. అలాగే కాంప్లెక్స్ ఆఫ్ 10. కాంప్లెక్స్ ఎప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది? A ప్లస్ బీజే ఫామ్లో ఉంటుంది. అప్పుడు కాంప్లెక్స్ ఆఫ్ 10 ఇది రియల్ పార్ట్, అవునా? అప్పుడు 10 ప్లస్ 0j అని వస్తుంది. తర్వాత కాంప్లెక్స్ ఆఫ్ 2, 3 ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. అప్పుడు 2 ప్లస్ 3j అవుట్పుట్ వస్తుంది. కాంప్లెక్స్ ఆఫ్ 4 ప్లస్ 5j ఇది స్ట్రింగ్లో ఉంది, జస్ట్ కాంప్లెక్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది అంతే. తర్వాత స్ట్రింగ్ ఆఫ్ 10లో కన్వర్ట్ అవుతుంది స్ట్రింగ్లోకి. ఇది ఇంటీజర్, ఈ ఇంటీజర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తాం. స్ట్రింగ్ ఆఫ్ 3.14 యాక్చువల్లీ ఇది ఫ్లోట్, దీన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసేసరికి కోడ్స్ వస్తాయి. స్ట్రింగ్ ఆఫ్ ట్రూ
1 అవుతుంది విత్ సింగిల్ కోడ్ ఆ డబుల్ కోడ్. స్ట్రింగ్ ఆఫ్ 0 వచ్చేసి ఇది నార్మల్ 0 వాల్యూ. సో 0కి కూడా ఇక్కడ కోడ్స్ వస్తాయి. ఇప్పుడు బూలియన్లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఈ 2 వాల్యూసే ఉన్నాయి. బూల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ట్రూ. హియర్ సంథింగ్ ఈజ్ 0 హియర్, రైట్? సో 0 యాక్చువల్లీ ఫాల్స్, నౌ ఇట్ ఈస్ ఫాల్స్. బూల్ ఆఫ్ 1 ట్రూ. బూల్ ఆఫ్ ఇక్కడ నేను ఒక స్పేస్ ఇచ్చా కాబట్టి సంథింగ్ స్పేస్ ఈజ్ ఆల్సో సంథింగ్, సో ఇది కూడా ట్రూ అవుతుంది. బూల్ ఆఫ్ హలో స్ట్రింగ్ ఇచ్చా, ఇది కూడా ట్రూ. బూల్ ఆఫ్ 0 ఇది కూడా స్ట్రింగ్, నేను న్యూమరిక్ స్ట్రింగ్ ఫార్మాట్ ఇచ్చాను, అది కూడా ట్రూ అవుతుంది. బూల్ ఆఫ్ ట్రూ. ఫాల్స్ బూల్ ఆఫ్ ఫాల్స్. బూల్ ఆఫ్ నేను జస్ట్ కోడ్స్ ఇచ్చాను, నేను స్పేస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అప్పుడు దీని వాల్యూ 0 అంటే ఇది ఫాల్స్.